ఇక తెలంగాణ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ పై తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం 35 రోజుల పాటు పరీక్షల తంతు నడుస్తుంది. అంటే నెల రోజులకు పైనే ఇలా పరీక్షలు సుదీర్ఘకాలం జరపడం వల్ల విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడి, శారీరక అలసట, ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. స్ట్రెస్ పెరిగిపోయి పరీక్షల్లో తప్పులు రాసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. పరీక్షల మధ్య వ్యవధి ఎక్కువగా ఉంటే కంగారులో ఏదేదో చదివేస్తారని, ఏకాగ్రత తప్పుతుందంటున్నారు నిపుణులు. ఇక 10వ తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ అశాస్త్రీయంగా ఉందని ఉపాధ్యాయ సంఘాలు కూడా మొత్తుకుంటున్నాయి. తక్షణమే ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు విద్యా నిపుణుల సలహాలతో అశాస్త్రీయమైన పద్ధతిలో కొత్త పరీక్షల షెడ్యూల్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పేపర్ల మధ్య 4 నుంచి 5 రోజుల గ్యాప్ రావడం వల్ల అటు విద్యార్థుల్లో, ఇటు తల్లిదండ్రుల్లో టెన్షన్ పెరుగుతోందని అంటున్నారు. అంతేకాదు క్వశ్చన్ పేపర్లు, ఆన్సర్ షీట్లను భద్రపరచడంలో కూడా సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. పేపర్ల మూల్యాంకనం, ఫలితాల వెల్లడి ఆలస్యమయ్యే ఛాన్స్ కూడా లేకపోలేదు. గవర్నమెంట్ 10th క్లాస్ సంబంధించినటువంటి పరీక్ష షెడ్యూల్ను విడుదల చేసింది. అది శాస్త్రీయంగా లేదు, అశాస్త్రీయంగా ఉందని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకోసం అంటే 7 పరీక్షలను 35 రోజుల పాటు నిర్వహిస్తామని చెప్పేసి ప్రకటించారు. మేము అడుగుతూ ఉన్నాం, 10th క్లాస్ విద్యార్థులకు ఉండేటువంటి ఆలోచన విధానాన్ని కనుక ఇప్పుడున్నటువంటి బోర్డు సరైన కనుక అవగాహన ఉంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులతో సహా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఆ బోర్డుకు అవగాహన లేకపోతే తక్షణమే అలాంటి అధ్యయనం చేస్తే బాగుంటుంది అంటూ ఉన్నాం. ఎందుకంటే గ్రామీణ ప్రాంతం నుండి ఆ సకాల దూరంలో ఉండేటువంటి రోజువారీ స్కూల్కి పోయేటువంటి విద్యార్థి 35 రోజుల పాటు ఏదైతే ఎక్కువ స్పేస్ ఇచ్చి ఎగ్జామ్స్ నిర్వహించడం వల్ల తన యొక్క కాన్సన్ట్రేషన్ దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంటుంది. తను రెగ్యులర్గా ఒక సీరియస్నెస్గా అధ్యయనం చేసేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఏదేమైనా 7 ఎగ్జామ్స్ను 15 లేదా 16 రోజులలో ముగించే పద్ధతిలో రీషెడ్యూల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. పరీక్షలకు 35 రోజుల ఈ రోజుల్లో ఎలక్షన్సే నెల రోజుల్లోపే పూర్తి చేస్తున్నారు. అలాంటిది 10వ తరగతి పరీక్షలను ఎందుకు ఇంత సాగదీశారో అర్థం కాని పరిస్థితి. పరీక్షలు నెల రోజులు దాటి నిర్వహించడం సరికాదని, ఆ షెడ్యూల్ వెంటనే మార్చాలని డిమాండ్లు వెలువెత్తుతున్నాయి. నిజానికి పరీక్షకు మధ్య 2 రోజుల గడువే ఎక్కువ. కానీ 4-5 రోజులు గ్యాప్ ఇస్తే అది విద్యార్థులకు నష్టమే గానీ లాభం కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నెల రోజుల పరీక్షల షెడ్యూల్ విడుదల చేయడం వల్ల విద్యార్థులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతారు. నెల రోజుల పాటు పరీక్షల నిర్వహణ అంటే ప్రశ్నపత్రాల భద్రత, మూల్యాంకన ప్రక్రియపై కూడా ప్రభావం పడుతుందని టీచర్లు అంటున్నారు. ప్రభుత్వం వెంటనే 10వ తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ని సవరించి మరొక షెడ్యూల్ ఇస్తే బాగుంటుందని డిమాండ్ చేస్తున్నారు. పరీక్ష షెడ్యూల్ 35 రోజులు ప్రకటించడంని ఎస్ఎఫ్ఐ దీన్ని డేట్స్ను సవరించి దానిని తక్కువ రోజుల్లో పెట్టాలని చెప్పి ఎస్ఎఫ్ఐ కోరుతోంది. ఎందుకోసం అని అంటే ఈరోజు 10th క్లాస్ పరీక్షలు 35 రోజులు ఉండడం వల్ల ఏదైతే 6th క్లాస్ నుంచి 9th క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద టీచర్లు దృష్టి పెట్టడం అనేది తగ్గుతుందని చెప్పి మేము చెప్తా ఉన్నాము. ఎందుకోసం అంటే 35 రోజులు వాళ్ళకు షెడ్యూల్ పరీక్ష సెంటర్ ఉండడం వల్ల వీళ్ళకు ఒక హాఫ్ డే స్కూల్స్ పెట్టడం వల్ల విద్యార్థులకు చదువులో వెనుకబడతారని చెప్పి మేము చెప్తా ఉన్నాము. ఇదే కాకుండా ఈరోజు విద్యార్థులు కూడా దీన్ని ఇన్ని రోజులు గ్యాప్ ఉండడం వల్ల విద్యార్థులు కూడా చదువుకోవడం వాళ్ళ అలసత్వం ఉంటుందని చెప్పి కూడా మేము చెప్తా ఉన్నాము. ఈ డేట్స్ను సవరించాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా కోరుతా ఉంది.